వేద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ శిబిరంలో 18 రకాల సేవలను రోగులకు ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు వైద్య శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రోగులకు 18 రకాల సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఇటువంటి శిబిరాలను మరిన్ని సేవా సంస్థలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీవేద చారిటబుల్ ట్రస్ట్ మాట్లాడుతూ షుగర్, బీపీ, ఈసీజీ, బిఎండి, వైబ్రో చెక్ టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నామని, వారికి అవసరమైన మందులు కూడా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎడ్లపాటి శిరీష రాణి మాట్లాడుతూ అనుభవజ్ఞులైన వైద్యులు వైద్య శిబిరంలో వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. టీడీపీ బ్రాహ్మణ సాధికార రాష్ట్ర సభ్యులు గార్లపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధుల నుండి దాదాపు 18 రకాల వైద్య సేవలను అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నంది వెలుగు బ్యాంక్ చైర్మన్ కోటా లక్ష్మీ కోటేశ్వరరావు, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణపురం 33వ డివిజన్లో ప్రముఖ హాస్పిటల్ వేద హాస్పిటల్ శేషసాయి శిరీషరాణి గురుమూర్తి గారు అందరూ కలిసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాలం కోటేశ్వరరావు, అలాగే మా ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమారు, పెద్దల బడేటి ధర్మారావు, ఇంకా డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ సీతారామ కళ్యాణ మండపంలో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం సంతోషం. వాళ్ళకి వేద హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు ఇలా ప్రజల్లోకి వచ్చి కొంచెం లాభాపేక్ష లేకుండా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 130 రకాల జబ్బులకు ఉచితంగా అన్ని హార్ట్, కిడ్నీ, అలాగే లంగ్స్, మన లివరు, అలాగే మిగతా మహిళలకు సంబంధించినటువంటి అన్ని వైద్యాలు కూడా ఉచితంగా చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్ కూడా పెద్ద మనసు చేసుకొని ప్రజలకి అండగా ఉండవలసిన అవసరం ఉంది. ఇవాళ వేద హాస్పిటల్ ఇక్కడ పరీక్షలు చేయటమే కాకుండా ఉచితంగా మందులు ఇస్తున్నారు. వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఇలాంటి సేవలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, ఇలాంటి హాస్పిటల్కి నేను నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రభుత్వం తరఫున ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వాములందరినీ కూడా అభినందనలు. హాస్పిటల్ వేద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శివాలయం సీతారామ కళ్యాణంలో జరుగుతున్న మెగా మెడికల్ క్యాంపుకి విచ్చేసిన సెంట్రల్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ హాస్పిటల్ ద్వారా 13 రకాల వైద్య సేవలు ఇక్కడ అందించడం జరుగుతోంది. ఒక్క ఈ డివిజన్కే కాకుండా నియోజకవర్గంలో కూడా అందరికీ కూడా ప్రచారం చేయడం జరిగింది. సామాజిక మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. దగ్గర 350 మంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిని వైద్య పరీక్షలు ఉచితంగా చేయడమే కాకుండా వారి యొక్క రోగాన్ని గుర్తించి వారికి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం అనేది ఈ వేద హాస్పిటల్ వారు చేస్తున్న కార్యక్రమం. ముందుగా నేను ఈ సందర్భంగా హాస్పిటల్ వారిని, యాజమాన్యాన్ని, డాక్టర్లందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఎటువంటి వైద్య సేవలు కావాలన్నా మా తరపున హాస్పిటల్ వారికి మేము రికమెండ్ చేస్తాం. వారి సేవలు మేము ఎప్పుడూ కూడా వినియోగించుకుంటూ ప్రజలు కూడా అందరూ కూడా ఈ సేవల్ని, ఈ శిబిరాన్ని కూడా ఉపయోగించుకొని తద్వారా అందరూ కూడా ఆరోగ్యకరమైన జీవనం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత మంచిగా మా అన్నయ్య డాక్టర్ శేషసాయి అండ్ శిరీష గారు ఇద్దరు కలిసి ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గర్వనీయమైనటువంటి అంశము. ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, నాట్ ఓన్లీ విజయవాడ అండి, చాలా కాల్స్ రాజమండ్రి నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ మెడికల్ క్యాంప్కి అటెండ్ అవ్వడానికి వచ్చారు. ఈ సర్వీసెస్ని మీరు పబ్లిక్ అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇలాంటి క్యాంప్స్ మరెన్నో కండక్ట్ చేయాల్సిందిగా వేద హాస్పిటల్స్ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇట్లాంటివి అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేద హాస్పిటల్ వారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ మెగా మల్టీ స్పెషాలిటీ క్యాంప్కి విచ్చేసిన పేషెంట్స్ అందరికీ, అలాగే కవరేజ్ ఇస్తున్న మీడియా వారందరికీ, అలాగే నిర్వహిస్తున్న యాజమాన్యం వేద హాస్పిటల్ డాక్టర్ ఎండి డాక్టర్ శిరీష గారికి, అలాగే డాక్టర్ శేషసాయి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్యాంపులో అన్ని రకాల బ్లడ్ టెస్టులు, అలాగే ఎముకల సాంద్రతకు సంబంధించిన బిఎంటీ టెస్టు, వైబ్రో చెక్ టెస్టు, అలాగే ఈసీజీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఎంతోమందికి అవసరమైనంత వరకు మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో విజయవాడ వాస్తవ్యులందరూ ఈ క్యాంపును సద్వినియోగం పరచుకోవాలని కోరుకుంటున్నాను.